అందరికీ ఏంటి కిచెన్లో ఉండాల్సినవన్నీ నా ముందులే ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంటి దగ్గర నుంచి వచ్చాం కదా. సో ఇవన్నీ కూడా మా కోసం అమ్మ చేసి పంపించింది. మరి ఇవేంటో చూసేద్దామా? నేను చూశాను అనుకోండి మీకోసం మరి ఇంకోసారి. మురుకులు చేసి పంపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ వాళ్ళందరూ కూడా ఏమైనా చేస్తారు అంటే ఇదే ఫస్ట్ ఉంటుంది కదా. సో ఇవైతే బాగున్నాయి టేస్ట్. సో నేను ఇంటి దగ్గర నుంచి రాగానే కవర్లోంచి తీసి మొత్తం ఇట్లా ఇందులో వేసేసాను అనమాట. ఫ్రెష్గా ఉంటాయి కదా మూత పెట్టేస్తే. సో టేస్ట్ కూడా ఇది బాగా వచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అరిసెలు అన్నమాట. అరిసెలు చేసి పంపించింది. ఇది నిండా పంపింది కానీ సగం చూపిస్తాను చూడండి. సగం ఇట్లా మొత్తం పీసెస్గా అయిపోయాయి. మొత్తం కవర్లో తెచ్చినాం కదా, లగేజ్లో మొత్తం కూడా సగం ఖరాబ్ అయిపోయినాయి. ఇవి ఉన్నాయి, ఇంకా అవి కూడా తినేవే, ఇవి కూడా తినేవే. ఏది పడేయం కదా మనం. ఇంకా నా కోసం అయితే స్పెషల్గా ఇదైతే నా కోసమే పంపించింది. పల్లీల లడ్డు, పల్లీల ఉండలు. సో నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పేసి ఎంతో ప్రేమగా చేసి పంపించింది నా కోసం మా అమ్మ. అండ్ ఇది నిండా పంపింది, తినేసాను సగం. నేను తినేది తక్కువ, మా వారు తినేది ఎక్కువ, అట్లుంటుంది. అండ్ ఇందులో ఏంటంటే బియ్యపిండి. ఏంటి బియ్యపిండి కూడా తీసుకొస్తావా అని చెప్పి అనుకుంటారేమో. మా అమ్మ ఇది కూడా పంపించింది. సో నేను పట్టించుకుంటాలే అమ్మ పిండి అంటే. సరే ఉండని, వర్షాకాలం కదా, కడగడానికి ఆరబెట్టడానికి కష్టమవుతుంది, ఉంచుకో, దోశలకి బాగుంటుంది, ఇన్స్టెంట్గా దోశలు చేసుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి అది పంపించింది. అండ్ ఇందులో ఏంటంటే పెసలు పంపించింది. సో ఇవేంటంటే దోశలు చేసుకోవడానికి బాగుంటుంది కదా, దోశలు, పునుగులు, గారెలు అన్నీ చేసుకుంటాను. సో దానికోసం ఇవి పంపించింది. వీటితో పాటు కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను, అవైతే వండుకొని తినేసాను. మరి మీరు కూడా ఇంటికి వెళ్ళే ఉంటారు కదా, ఏం తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచి, మీ అమ్మ ఏం పంపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.